సో హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ప్రజెంట్ మేమైతే ఇక మధుర రీచ్ అయిపోయి ఇక డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పినా సస్తాలో చూపిస్తాను. సో సస్తాలో చూపిస్తాను అన్నందుకు మేము బైవాకే పోతున్నాం. ఎట్లా మా దగ్గర మస్తు టైం ఉంది. మాకు సాయంత్రం 7 o'clock ఈ నుంచి ప్రైవేట్ ట్రైన్ ఉంది. సో 7 దాకా మేము మధురలో ఉన్న అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ తిరిగేద్దామని ఫిక్స్ అయినాం. ఇప్పుడైతే జన్మభూమికి పోతున్నాం. అండ్ ఈ రోడ్ చూడండి ఎంత ఖాళీ ఉందో, నా హార్ట్ లాగా. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్. కృష్ణుడి దగ్గరకు వచ్చేంది రాసలీలలు చేస్తున్నాం అనుకోకూరి. కృష్ణుడు ఉన్నదే అందుకు మన లోపల కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా. ఇట్లా లవ్ పక్క జరుగు గుద్దుకుంటే వాళ్ళకి బండికేమన్నా కాదా. నై జాబ్ చెప్పిన సస్తాలు ఉండేయాలి అంటే టుక్ ఎక్కి 20 రూపాయలు తీసుకుపోతారు వాళ్ళు. కానీ ఎందుకు దేవుడు పొద్దుగాల మనకి ఏం చెప్పారు అసలు మన పెద్దలు? వాకింగ్ చేస్తే మన ఏం బాగుంటాయి, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది అని చెప్పినందుకు వీఆర్ డూయింగ్ వాకింగ్. ఒక్కొక్కరి ముక్కులకి వెళ్ళి ఆడుతూనే ఉంది కదా చలి. చూడ్రి 20 నిమిషాలకి ఏమోటే 20 రూపాయలకి ఆలోచిస్తాడు. అదే ట్రైన్ లో అయితే ఇలా చలి ఎంత ఘోరంగా ఉందో చూడొచ్చు. ఇప్పుడు మేము ఇక్కడ ఒక మైనస్ టెంపరేచర్ లో ఉంటున్నాం. మేము ఇక్కడ ఏమన్నా అవ్వచ్చు మాకు. ప్లీజ్ మాకు ఏమైనా అయితే బ్లాగ్ చూసిన వాళ్ళందరూ మీరు ఫటాఫట్ పోయిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇంట్లో వాళ్ళకి మీరున్న తోడు ఇవ్వండి. ఇప్పుడైతే మనం జన్మభూమి నడుచుకుంటూ పోతున్నాం. అలా నడుచుకుంటూ పోయినాక అసలు ఈ మథురలో ఏముంటుంది ఎట్లుంటుంది అని మన ఛానల్లో చూడొచ్చు. మనం కూడా అదేమైతే టూరిస్ట్ బ్లాగర్ అయిపోతున్నాం రోజుకి. డే బ్లాగర్ పోయి టూరిస్ట్ బ్లాగర్ అయిపోయాడు. నాకు ఇక్కడ కెమెరా మీద లైట్ నాకు కళ్ళకు కొడితే నాకు రోడ్ కనిపిస్తలేదు. సో మనం పోయినాక మాట్లాడుతున్నా. చిన్నప్పుడు హిందీ టీచర్ క్లాస్లో కూర్చోబెట్టి మరి హిందీ నేర్చుకోరా కొడుక అంటే వినకుండా క్లాసులు బంగ్ కొట్టి తీయడనేమో బోర్డులో ఏ బోర్డు మీద రాసింది కూడా హిందీలోనే రాసింది. ఇజ్జత్ పోతుంది. వై ఇంగ్లీష్? వి నో ఇంగ్లీష్ బట్ హియర్ నాట్ ఇన్ ఇంగ్లీష్ ఎనీథింగ్. వి వాంట్ టు లెర్న్ హిందీ నౌ బికాస్ ఎవ్రీ వర్డ్ ఇస్ ఇన్ హిందీ. వి ఆర్ సో కన్ఫ్యూజ్డ్ హౌ టు టాక్, హౌ టు లివ్. ఓ మై గాడ్, టుక్ గైస్ ఇక్కడ అన్ని టుక్లే ఉన్నాయి గైస్. అందులో ఇప్పుడు మేము అది ఎందుకు ఎక్కలే మీకు మెయిన్ రీజన్ చెప్తా ఆగురి. ఫస్ట్ రీజన్ ఇగో, సెకండ్ రీజన్ అగో, థర్డ్ రీజన్ ఇగో. ఈ ముగ్గురు ఎక్కితే బండి ముందు కూడా కదలదు. ఏంది మీరు బొక్కలు రా, అదే అంటున్నా. ఈ ముగ్గురు ఎక్కితే బండి ముందు కూడా కదలదు. నీకు పైసలు వచ్చామని చెప్పి నేను చెప్తాను గాయస్, మేము చీప్ లో అయిపోదాం అనుకో. 20 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు. ఆ బండి అయిపోయాక మీ వల్లనే అయిపోయింది చేపి అన్నాడు అనుకో, వాడు ఏడికెళ్ళి చేపియాలి. ఇప్పుడు ఆగిపోయినా సాగిపోయినా వాడు పెట్టుకుండు కాబట్టి ఏదైతే అది తప్పు. ఇందుకే ఎక్కలే మేము టుక్ లో ఆటోలో. ఈ వీళ్ళు ముగ్గురే 350 కిలోలు. ఏం చేస్తావు? నువ్వనే చెప్తా, నీకు తెలుసు మన బాధలు. రాదే గాయ్స్, ఈ యూపీ ఏం యూపీయో వాడు HDFC అని కూడా హిందీలోనే రాసి ఇంగ్లీష్ చదువుకోరనేమో దమ్ చేస్తారు. కాదు, హిందీ నేర్చుకోండి అంటే మాట్లాడడం నేర్చుకున్నాం కానీ చదువు నేర్చుకోలేదు. అదే HDFC అని కూడా హిందీలోనే ఉంది. నయం రిలయన్స్ డిజిటల్ ఇవన్నీ హిందీలో లేవు. కానీ మస్తు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంది ఇట్లా. నాకు ఇంకా నీకు గుర్తుందమ్మంటే మనం 10th లో లడాక్ పోదాం అనుకున్నాం. లడాక్ బైవాక్ పోదాం అనుకున్నాం. బైవాక్ లడాక్. కానీ ఇప్పుడు ఇట్లా అంజాన్ జగల మనం ఎవరమో ఎవరికి తెలియనప్పుడు అరే దీనికి కూడా అదే అనుకున్నాం రా. కుంభమేళకు కూడా అదే అనుకున్నాం. ఆశకు అద్దు ఉండాలి అది ఏదో అంజాన్ జగాల మనం ఎవరికి తెలియనప్పుడు మనం అసలు మనకు వాళ్ళు తెలియదు, వాళ్ళకి మనం తెలియదు. ఇట్లా రోడ్ల మీద బ్యాగులు వేసుకొని నడుచుకుంటాం మనం ప్రకృతిని. దీన్ని ఏమంటారు మొత్తం అసలు ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చేస్తుంటే ఎంత మజా వస్తుంది తెలుసా. ఈ ఇంట్లో కూర్చొని మా అమ్మది వద్దన్నది, మా అయ్యి వద్దన్నది, నా పోరి అలిగింది, నేను ఫోన్ మాట్లాడి కూడా రాత్రి 3 గంటలు వేసి ఈ ముచ్చటంతా కాదు. ఇంకా ఆడ ఫీల్ అవుతాడు. బయటకు వచ్చి ఇగో ఇంట్లో తిడతారు. అరే పోరి మ్యాటర్ ఎందుకు అరే బరాబర్ వస్తారు. అది జనరేషన్ కి సగం నాశనం ఏమైతున్నాం రా మనము. అమ్మాయే కదరా. అరే ఆ పిల్ల నాకు నో చెప్పింది. ఎవడు పడుతుంది బ్రో? నేను అమ్మాయి వెనకాల పడొద్దని. అమ్మాయి ఎన్నో తెలంగాణలో యూపీలో తిరుగుతున్నా. యూపీలో అరే రిజెక్ట్ చేస్తారు భయ. అమ్మాయిలు అన్నాక రిజెక్ట్ చేస్తారు. అబ్బాయి ఈడకు కూడా వచ్చి ట్రైన్ లో కూర్చొని తుమ్ము చెప్పి ప్యార్ కర్తీ नहीं करती, तुम मुझे प्यार करती नहीं करती. ये सोचना. సో ఏం చెప్తున్నా, అంజాన్ జగలు ఎవరో మనకి ఏం తెలియనప్పుడు ఇట్లా బయటకు వచ్చేసి ఏమైంది
నాకు అర్థం కాలే. బ్లాగ్ లెక్క కిక్అవుట్ చేయమంటావు. అరే నువ్వే వచ్చి గెలికినవరా ఇప్పుడు, నువ్వే గెలికినావు ఇప్పుడు. సో నేను ఏం చెప్తున్నా, ఇట్లా కూర్చొని ఉంటే ఏం రాదు. ఇగో చూడు, మాకు అసలు ఎవ్వరు తెలియదు ఈ ఉత్తరప్రదేశ్ మథురాలో. మాకు కనీసం ఒక మనిషి అసలు ఈ ప్లేస్ ఏంటో కూడా తెలియదు. గూగుల్ వెళ్ళిపోతున్నాం అంతే. సో లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే మీరు కూడా ఇట్లా ఎంజాయ్ అయ్యారు. 4 దోస్తులను వేసుకొని ఎక్కడికైనా వచ్చేయండి. మళ్ళీ చీప్ బడ్జెట్లో మేము 2000 వస్తున్నాం, మేము అన్నీ తిరుగుతున్నాం. మేము మీకు అర్థమవుతలేదు ఇది. అమ్మ నేను ఇక హైదరాబాద్ వస్తలేను రా, యూపీలో ఉండిపోతున్నా. ఎడ దొరుకుతారు ఇట్లా గోబీ రాదే. Guys, what a weather, what a climate, what a people, what హార్స్ పవర్ లేకపోతే ఆడ మొత్తం గోమాతలు ఉన్నాయి. అసలు ఘోరం ఉంది. మీరు ఎవరైనా రావాలంటే వచ్చారు రా ఇట్లా వచ్చి. మీరు ఇక ముందు ఈ బ్లాగులు మీరు తట్టుకోలేరు నాకు తెలుసు. కానీ ఇగో ఎలుగు బండ్లు రోడ్డు మీదే తిరుగుతాయి. ఇగో కోతులు ఆడుండే వెనకాల. సో గైస్ ఫైనల్లీ వీఆర్ ఇన్ మథురా అండ్ జన్మభూమి దర్శనం అయిపోయింది. సో ఇక్కడికి ఇప్పుడు మేము బృందావనం పోవాలి. అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా బాగా, మేము లోపల ఏమేమో తిరిగినాం చూపిద్దామంటే మా దగ్గర అది లేదు చాయిస్, ఎందుకంటే ఫోన్ సెలవు అయ్యేది. అరే తీసుకోరా, ఇది ఎంత 10 రూపాయలు ఉంటుందిరా. కిतना భయ్యే 10 का దిగో. చిల్లర కావాలి. వీళ్ళు అందరు బొట్టు పెడితే కూడా 10 రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ. బట్ ఓకే సస్తానే ఉండే కొంచెం, బ్యాగ్లకి చెప్పులకి దానికి దీనికి. అండ్ లుక్ దిస్ హ్యాండ్సమ్ బాయ్. అసలు ఎంత కాంప్లెక్స్ అయిపోవాలి మొగోళ్ళందరూ. అసలు నేను ఎందుకు సింగిల్ ఉంటాను ఎంత, బై చాయిస్ సింగిల్ ఉంటా. లేకపోతే అమ్మాయిలందరూ చచ్చిపోవాలి, అయ్యో నాకే కావాలని. అరే 2 తీసుకోరా బాయ్. అబ్బోల్ దిగు రూమ్. సో గైస్ నార్త్ సైడ్ వచ్చి పూరి, దీన్ని ఏమంటారు, చోలే బటర్ తినకపోతే ఎట్లా. సో వీఆర్ హ్యావింగ్ దిస్. మనకు అర్థం కాదు తిండు, బట్ ఓకే నైస్. సో గాయస్ అదేంది చోలే భటూరే అది అయిపోయింది తినడం. అండ్ నౌ వీఆర్ అట్ డ్రింకింగ్ లస్సీ పాయింట్. కానీ ఇక్కడ ఇగో ఫుడ్ ఏమో తక్కువ అనుకుంటాం, ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంది వేడ ఫుడ్. नहीं भाई नहीं, हम हमारे वाला यार है लेना है. 2 हैंडसम बॉयज. लस्सी पियो, ग्लास में डाल के इसको दियो, वो मेरे को दियो. నువ్వు కనిపిస్తున్నావు ఫస్ట్ టైం కెమెరా. బాగుంది ఉత్తరప్రదేశ్ లో టుక్ టుక్ నువ్వు ఫోన్ అప్పన్ కాడ్రే వచ్చినాయా మళ్ళా మధ్యలోకి. మళ్ళీ మేము అంటేనేమో తప్పు అయిపోతుంది, మీరు మాత్రం ముందే అయిపోయింది. మరి మీరు ఎక్కడ तुम हट गए भाई, तुम्हारे लिए वेट कर 110. మనం ఎత్తినాం, ఆయన దొరకలేడు. మన తప్పు ఏముంది ఆడ. వానికి ఎదురైనా మేము రాజీతో పోలీసు వాళ్ళు సీదా బండి కూర్చేస్తారు. ఫైనల్లీ వి ఆర్ ఎట్ బృందావన్ ప్రేమ్ మందిర్. వెనకాల ఇవన్నీ అసలు స్కల్ప్చరింగ్ కానీ ఇవన్నీ ఎట్లా వేసారో అర్థమవుతలేదు, ఘోరం ఉన్నాయి. వెనకాల గుడి ఉంది, కాకపోతే ఎక్కువ క్యాప్చర్ చేయొద్దని చెప్పారు ముందే. బయట బోర్డులు పెట్టారు, మళ్ళీ ఏమైనా చేస్తే మనకి రిస్క్ ఎందుకని నేను క్యాప్చర్ చేయొద్దు అనుకుంటున్నా. దీన్ని ఎంతవరకు అయితే అంతవరకు చూపిద్దాం, మిగతాది ఇక మీరు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయరు. అన్ని వీడియోలోనే చూస్తే బాగుండదు కదా, వచ్చి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అన్నీ అర్థమవుతాయి మనకి. సో యాక్చువల్ నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి కూడా మంచి వచ్చారు. ఫుల్ గర్ల్స్ ఫాలోయింగ్ అయిపోతుంది మనకి, ఏడకపోతారు. చూడు ఒక్కొక్కటి ఎట్లున్నాయో, ఇవి కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలైనా కూడా అర్థం కావు. మీరు దగ్గర ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఇక ఇక్కడికి పోబుద్ది కాదు మీకు. నైట్ ఇంకా బాగుంటుంది అంట, కాకపోతే మాకు నైట్ ట్రైన్ ఉందన్నమాట ప్రయాగరాజ్కి 7 o'clock. సో అందుకే ఇప్పుడే వచ్చేసినాం చూడడానికి.
నేను పాన్ ఇండియా బ్లాగర్ అంటే నమ్మిరా మీరు? నేను నమ్మరు. ఇగో మొత్తం మా అస్సాం ఫ్యామిలీ మొత్తం ఇక్కడ మొత్తం అస్సాం, ఒడిశా, రాయ్పూర్, కోయిపూర్, ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరు వచ్చి వీడికి నాకు తెలిసి. అంటే బయట మాకు 2-3 తెలుగులు కనిపించారు. సో మేబీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళేమో. సో మీరు కూడా ఇట్లాంటి ట్రిప్లకి రండి రా బాబు. ఇంట్లో కూర్చుంటే ఏం రాదు. ఇట్లా గలీజ్ పనులకు పోతలేం, దేవుడి దగ్గరికే పోతున్నాం. సో అట్లా ఇంట్లో నచ్చ చెప్పండి, దేవుడి దగ్గరికి ఏదో ఒకటి చెప్పి ట్రిప్పులలోకి రండి. ఇట్స్ మేక్ యూ గైస్ వాట్ యు ఆర్. ఇట్ షోస్ మనం ఏంది, ఎట్లా అసలు మనం అంటే హూ ఆర్ యూ అనే దానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది రా బాబు. వినండి నా మాట, రండి ఇట్లాంటి ట్రిప్స్కి. మేజర్ ఇవన్నీ మేజర్. విత్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ మేజర్. సోలో పోతా అది నీ ఇష్టం, కానీ విత్ ఫ్రెండ్స్ ద ట్రిప్స్ ఆర్ వెరీ మేజర్. ఈ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారా మీకు ఎందుకు అర్థమవుతలేదు? సో యూ హ్యావ్ టు మేక్ ట్రిప్స్ నాట్ ఎవ్రీ మంత్, అట్లీస్ట్ 5-6 మంత్స్కి ఒకసారి, ఇయర్లీ 2-3 అట్లా పోవాలి. ఇప్పుడు నుంచి అన్న అర్థం చేసుకోండి, నా మాట వినరు, ట్రిప్స్ ఎంజాయ్ అయ్యారు. గాయస్ ఎంత ఒంటరి అయిపోయినాం అంటే అందరు అమ్మాయిలు 1 నిమిషం చూస్తున్నారు, 2వ నిమిషం పారిపోతున్నారు మమ్మల్ని చూసి. ఇది కూడా 2 నిమిషాలు మంచిగా అనిపిస్తుంది, 3వ నిమిషం వీళ్ళెందుకు మనకి ఇంకొక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అమ్మ లైఫ్ కూడా ఇట్లనే చేంజ్ అయిపోతే బాగుండు. ఒక ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతుండే. అంటే ప్లాట్ఫామ్ జాబ్స్, నాట్ గర్ల్స్. కానీ బాగుంది, ప్లేస్ బాగుంది, కానీ అమ్మాయిలు కూల్ అయిపోయింది. మళ్ళీ ఈ వెదర్ ఎట్లా చేంజ్ అయింది తెలుసా? ఇట్లా చిట్కలా చేంజ్ అయింది. ఒకసారి వేడిగా నువ్వు పడతలేను కూడా పడతలేవు, ఇలా సగం ముఖమే పడుతుంది. హైట్ అని కాదు, లడ్డు అంటున్నావు వీడియో. గ్యాస్ ఒకవేళ నేను ఇంటికి రాకపోతే ఏమన్నా ఎవరి మీద పిఎస్లో కంప్లైంట్ ఇద్దు. ఈ రోజు మా బెనిఫిట్ ఏం తెలుసా? యాత్రలో ఒక్కరికి మా భాష రాదు రాదు వాడిని ఏమన్నాను వానికి అర్థమే అయితే లేదు. ఇప్పుడు పోయి ఆగు చెప్తా. ఎవడన్నా ఒకరిని పట్టుకుందాం, ఎవడన్నా పట్టుకుని వానికి भैया एक बार इधर आओ, हमारा इसमें बोलो भैया ये कौन सा जगह है, क्या है बोलो. బృందావన్. తెలుగు ఆత ఆపుకో, తెలుగు రా చెప్పినా కదా. వీనికి రాదు కాబట్టి ఏమన్నాడు, మనం ఏమన్నా జస్ట్ నవ్వుకుంటూ పోతుంటారు. అదే తెలుగు వచ్చుంటే మనం సాగు కొడుతుండే. సో దిస్ ఇస్ బృందావన్ గైస్, ప్లీజ్ యూ హ్యావ్ టు విజిట్ హియర్. एंड भैया बोले जैसे आओ देखो प्रेम मंदिर देखो, अच्छा है, अच्छा बहुत अच्छा है, बहुत कुछ भी होने दे. और పెద్ద యూట్యూబర్ మనకు తెలియదు. మనం యాక్చువల్గా అక్కడ కనిపిస్తుంది ఇంకా రథం. నా పూర్వ జన్మల అదే రథం మీద కృష్ణుడు వచ్చి నన్ను చంపేసి నా ఫ్రెండ్ అశ్వత్థామ సహాయం చేస్తుంటే, కానీ ఇప్పుడు ఆ నన్నే అక్కడికి వెళ్ళనియట్లేదు. వీళ్ళకి తెలియదు పాపం, ఎందుకంటే నేను మళ్ళీ జన్మెత్తినా వీళ్ళకి తెలియదు కదా. యాక్చువల్గా లాస్ట్ జన్మలో నేను అశ్వత్థాముడికి హెల్ప్ చేయడానికి వచ్చిన ఫైట్లో, అప్పుడు అర్జునుడికి కృష్ణుడు హెల్ప్ చేసి నన్ను చంపేయడం జరిగింది. అంటే నేను బాణం వేస్తే కృష్ణుడు అంట సార్ గారు, కృష్ణుడా రాధే గోపికలన్నీ వచ్చిన రాధలందరూ రిజెక్ట్ చేశారు కదా, అందులో రాధెవరు? వాళ్ళందరూ గోపికలు, రాధ ఇంకా రాలేదు. కానీ కృష్ణునికి చివరికి రాధ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. లైఫ్ లో కూడా అంతే. అందులో నాకు గత జన్మలో కూడా అదే అయింది, సరే ఈ జన్మలో కూడా అదే అవుతుంది. సరే ప్రభు, రాధే భాయ్ రాధే ప్రభు. మరి నిన్న రాత్రి తిన్నది మెట్రో, అదేంటి మెట్రో అని వస్తుంది. ఆ ట్రైన్లో ఫుడ్ మనకు నచ్చగా రేపు బయట తింటున్నాం. మాకు ఎంత ఇచ్చిండు తాళీలో? ఒక తాళి సరిపోతుందా? చాలా. సో ఇవి కూడా సేమ్ అవే కూరలు మళ్ళీ. అంటే ఇక్కడ మొత్తం రాత్రులు ఇవే నడిచేటట్టున్నాయి. పన్నీరు, చోలే, చపాతీ, రైసు, పప్పు ఒకటి, ఇంకొక ఆలుగడ్డ కూర. నార్త్ వస్తూ ఇవే తినాలి మీరు కూడా. సో గాయ్స్ మొత్తానికి మా మథురా వ్లాగ్ ఈజ్ కంప్లీటెడ్. మథురాకి వెళ్ళి బయటకు వచ్చేసినాం అండ్ మళ్ళీ స్టేషన్కి వచ్చేసినాం టు గో కుంభమేళా. సో ఈ వరకు వ్లాగ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Make sure to like, share and subscribe. Signing off with Shasai Kulkarni. సో ఈరోజు మా బడ్జెట్ ఎంత తెలిసి దిగిన తర్వాత ఒక ఆడ ధర్మస్థలి స్నానం చేయడానికి ఒక 100 రూపాయలు అయింది 5 మందికి.
దాని తర్వాత తిన్నాం, టిఫిన్ చేసినాం. యాక్చువల్లీ అందులో ఫుడ్ ఉంటుందంట, జన్మభూమిలోనే ఫుడ్ ఉంటుంది. కానీ మేము అది చూడకుండా కిందికి వచ్చేసినాం. సో కిందికి వచ్చినాం కానీ బయటనే టిఫిన్ చేసినాం, దానికి 200 రూపాయలు అయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లా లంచ్ చేసినాం సాయంత్రం, దానికి ఒక 400 రూపాయలు అయింది. ఇంతమంది ఆటో ఛార్జులు ఏడకో 150, 5 మంది కదా, 150 అదే 150 130 అంతే అయింది. సుల్లి చెప్తున్నా కదా ఏదో ఒకటి 110. ఇక 150 to 200 రూపాయలనే ఉంటాయి. బార్గెన్ చేసుకోవాలి, మీరు ఏం చేయాలన్నా బార్గెన్ చేసుకోవాలి. సో ఇక మేము నెక్స్ట్ బ్లాగ్ కుంభమేళాలో కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ ష్యూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివసాయి కుల్కర్ని సైనింగ్ ఆఫ్. 500 నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే.